సాధారణ గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి దొరలు జాగీరుదారుల నుంచి మొఘల్ రాజులను కూడా గడగడలాడించాడు. గ్రామాల్లో పాలకులు ఇష్టారాజ్యంగా పన్నులు చేసి చెల్లించని వారికి మరణ శిక్షలు విధిస్తుంటే వారి పతనానికి ప్రణాళికలు రచించాడు. తాను స్వతహాగా నేర్చుకున్న యుద్ధ రీతులను తన స్నేహితులు అనుచరులకు నేర్పించి సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. తన సైన్యంతో బయలుదేరి గోల్కొండ కోటను జయించి తొలి బహుజన రాజుగా చరిత్రలో మిగిలాడు. అతనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ రోజు ఆయన జయంతి కావడంతో పంజాల జైహింద్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. సర్దార్ పాపన్న 369వ జయంతి వేడుకలను రేపు 19వ తారీఖు ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో ఏపీ భవన్లో మనం నిర్వహించుకునే సందర్భంగా మనం ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఉన్న 15 నిమిషాల్లో మనం బయలుదేరబోతున్నాం. ఢిల్లీకి సర్దార్ పాపన్న ఆశయాలను నెరవేర్చేందుకు మనం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వము పాపన్నను ట్యాంక్ బండ్ మీద విజయం పెట్టమంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నిటి కూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఢిల్లీ పోయి మనము పోరాటం చేస్తున్నాం. కాబట్టి మనమంతా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం పనిచేద్దాం.